శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో మనం అధర్వణ రహస్యంలో ఉన్న శ్రీమద్ ఆద్యాది శ్రీ మహాలక్ష్మి హృదయ స్తోత్రంలో చెప్పినట్టుగా ఈ నవరాత్రుల్ని మనం రమోత్సవంగా, శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఉత్సవంగా జరుపుకుంటున్నాం. మొదటి రోజు ఆదిలక్ష్మి అర్చన మంత్ర సాధన, రెండవ రోజు శ్రీ ధాన్యలక్ష్మి అర్చన మంత్ర సాధన, ఇప్పుడు మూడవ రోజు శ్రీ ధైర్యలక్ష్మి అర్చన మంత్ర సాధన. ఇది ఎందుకు చేయాలి? మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు. దురదృష్టవశాత్తు ఒక యుద్ధంలో అతను ఓడిపోయాడు. ఓడిపోయేసరికి రాజ్యలక్ష్మి అతనిని విడిచి వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మితో పాటు ధనలక్ష్మి, అయ్యా రాజ్యలక్ష్మి వెళ్ళిపోయింది, నేను ఉండడానికి లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంది. అంటే ఈయన నమస్కారం పెట్టాడు. ధాన్యలక్ష్మి, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, నేనుండి ఏం చేస్తాను, నేను ఉండడానికి లేదు అని ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ ఓ నమస్కారం పెట్టాడు. ఇలా ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుంటే ఏమీ మాట్లాడకుండా ఒక నమస్కారం పెట్టి వాళ్ళందరినీ పంపించాడు. చివరికి ధైర్యలక్ష్మి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు నాయన, నేనేం చేస్తాను, నేను వెడుతున్నాను అంది. వెంటనే ఆ రాజు ఆమె కాళ్ళ మీద పడ్డాడు, ఆశ్రయించాడు, కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా, ఎందరైనా వెళ్ళిపోని, ఎవరినైనా వెళ్ళిపోని, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకు అన్నాడు. అంటే అదేమిటయ్యా, అంతమంది వెళ్ళిపోతుంటే, రాజ్యలక్ష్మి వెళ్ళిపోతుంటే మాట్లాడలేదు, ధనలక్ష్మి వెళ్ళిపోతుంటే మాట్లాడలేదు, ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంటే మాట్లాడలేదు, ఇప్పుడు నన్ను మాత్రం పట్టుకెందుకు వేళ్లాడుతున్నావు, నేను ఒక్కతిని ఏం చేస్తాను అంది. అంటే అన్నాడు, అమ్మా నువ్వు ఒక్కతివి నా దగ్గర ఉంటే, ధైర్యలక్ష్మి అనే ధైర్యం అనే శక్తి నువ్వు ఒక్కతివి నా దగ్గర ఉంటే వాటిని అన్నిటినీ తిరిగి సంపాదించుకోగలను, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకు, నన్ను వదిలిపోకు అన్నాడు. ఒక్క ధైర్యం ఉంటే, ధైర్యలక్ష్మి అనే శక్తి మీ దగ్గర ఉంటే ఎటువంటి ఇక్కట్లలో నుంచైనా బయటపడే మార్గం కనిపిస్తూ ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోతే, ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. కనుక ఏ ఉన్నా లేకపోయినా అన్నీ ఉండాలి. ఒకవేళ పరిస్థితుల దృష్ట్యా ఏ ఉన్నా లేకపోయినా ధైర్యాన్ని మాత్రం వదలకూడదు. ఆ ధైర్య లక్ష్మిని ఆశ్రయించడం మాత్రం వదలకూడదు. ఆమెను పట్టుకుని ఉండాలి మనం, అంతే. అందుకని ఈ నవరాత్రుల్లో ధైర్యలక్ష్మి అర్చన చేయాలి, ఆమె మంత్ర సాధన చేయాలి. అందుకోసమే ఈరోజు మీకు శ్రీ ధైర్యలక్ష్మి నామావళి అనే దానిని ఈ వీడియో కింద PDF రూపంలో అందిస్తున్నాను. అదేవిధంగా ఆ మంత్రాన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను. విధానం అంతా మామూలే. మొదటి రోజు ఎలా మొదలుపెట్టారో, మొదటి రోజు ఏం చేశారో అదేవిధంగా పంచోపచార పూజలో పుష్పం సమర్పయామి అన్న చోట ఈ నామావళితో తెల్లని పుష్పాలతో అర్చన చేయడం, ఆవు పాలతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం. ఇది 9 రోజులు సమానమే ఈ విధానం. అలాగే మంత్ర సాధన కూడా, మంత్ర సాధనలో జప సంఖ్య కూడా 9 రోజులకి సమానమే. స్ఫటికమాలతో 16 మాలలు జపం చేయాలి. ఆ మంత్రాన్ని అందిస్తున్నాను, అందుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః. ఇది మంత్రం. ఈ విధానంలో శ్రీ ధైర్యలక్ష్మిని అర్చించి ఆ మంత్ర సాధన చేసి జీవితంలో ధైర్యం అనే శక్తిని మీ సొంతం చేసుకోండి. ఆమె అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జయ గురుదేవ్.